Hello dear students, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బయాలజీ ఇట్స్ సింపుల్ లవ్ యూట్యూబ్ ఛానల్ అండ్ అవర్ యాప్. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ మన మెటీరియల్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం. మరి నేను రాసినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో వీడియో క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వీడియో క్లాసెస్లో కూడా అకాడమీ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకుని క్లాసెస్ అనేవి మీకు అందించడం జరుగుతుంది. రైట్. అయితే డియర్ స్టూడెంట్స్, మీకు పీడిఎఫ్ అనేది మనకి ఆఫ్లైన్లో మనం డౌన్లోడ్ చేసుకునే విధంగా యాక్సెస్ అనేది అందించడం జరిగింది. ఆఫ్లైన్లో ఎట్లా సార్ అంటే మీకు మనకి బయాలజీ ఇట్స్ సింపుల్ నౌ ఇక్కడ ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఇలాగే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. సో టైప్ చేసినట్టయితే మన పీడిఎఫ్ అనేది ఏదైతే ఉందో ఇది మీకు ఆఫ్లైన్లో అవైలబుల్లో ఉంటుంది. అంటే ఏంటంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ పీడిఎఫ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఓకేనా? ఆ ఆప్షన్ని క్లిక్ చేస్తే పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు కార్నర్లో డౌన్లోడ్ సింబల్ ఉంటుంది అనమాట. డౌన్లోడ్ సింబల్ అయితే డైరెక్ట్గా మీ మొబైల్లో డాక్యుమెంట్స్లో కానీ పీడిఎఫ్స్లో కానీ ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది అనమాట. అయితే దీని యొక్క కాస్ట్ అనేది మనం తీసుకుంటే 100 రూపీస్ మాత్రం. ఇది ప్రైమరీగా యాప్ లాంచింగ్లో భాగంగా యాప్ లాంచ్ చేసినాం కాబట్టి అందరికీ అందుబాటులో ఉండాలని మీకు 100 రూపీస్తో ఇవ్వడం జరిగింది. మరి దీని యొక్క వ్యాలిడిటీ ఎంత సార్ అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే ఎలా సార్ అంటే నేను ఇప్పుడు పీడిఎఫ్లో 150 పేజీల పీడిఎఫ్ అనేది పెట్టడం జరిగింది. అండ్ అదేవిధంగా బయాలజీలో వస్తున్నటువంటి కొత్త అప్డేట్లు డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ స్టేట్మెంట్స్, ఎసర్షన్స్, రీజన్స్ ఏవైతే అలాంటి సమాచారం ఉన్నాయో అవి యాడింగ్ అనేది చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మీరు 100 రూపాయలు పెట్టి పీడిఎఫ్ కొంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఏదో ఒక కొత్త టాపిక్ మీద నోట్స్ రాశాను నేను సెల్ఫ్గా. నోట్స్ రాసి ఇదే పీడిఎఫ్ ఇందులో పెడతాను నేను. 100 రూపాయలు మీరు ఆల్రెడీ పర్చేజ్ చేశారు కాబట్టి అదే పీడిఎఫ్ అందులో పెట్టేటప్పుడు ఏమవుతుందంటే మీకు పీడిఎఫ్ యాడ్ అయినట్టు మెసేజ్ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఆ పేపర్ తీసుకుని మీరు జిరాక్స్ తీసుకుని చదువుకోవచ్చు అనమాట. అంటే ఏంది, కేవలం 150 పేజీలే కాకుండా జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని పీడిఎఫ్ అనేది రాను యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్తాయి. ఇప్పటికైతే రైల్వేకి సంబంధించి పూర్తి స్థాయిలో కంటెంట్ అంతా ఉంది మన దగ్గర. రైల్వేకి సంబంధించి పూర్తి స్థాయిలో మెటీరియల్ రాసేసినాం, అర్థమైందా? అండ్ ఏపీ పోలీస్ ఎస్ఐకి సంబంధించి ఇంకా టాపిక్స్ యాడ్ ఆన్ చేసుకుంటే ఇంకా డెప్త్గా మీకు రాయడం కోసం ఏంటంటే ఇలా మీకు ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తూ యాడింగ్ చేసుకుని వెళ్తా. అండ్ త్వరలో ఇంగ్లీష్ మీడియం కూడా అద్భుతమైనటువంటి బయాలజీ మెటీరియల్ని రెడీ చేయబోతా ఉన్నాం. అది కూడా మీకు అప్డేట్ ఇస్తాను. అయితే ఈ పీడిఎఫ్ కావాలి అంటే కనుక మీకు కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో భాగంగా నేను యాప్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. యాప్ లింక్లో మీరు తీసుకోండి. ఓకేనా? సో మీరు ఇక్కడ బయాలజీ సింపుల్ నౌ యాప్లో మీరు తీసుకున్నట్లయితే మీకు డౌన్లోడ్ అవకాశం ఉంటుంది. డౌన్లోడ్ అవకాశంతో పాటుగా మీకు యాప్లో ఇక్కడ ఉన్న 150 పేజీలు మెటీరియల్తో కాకుండా ఎడిషనల్గా ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ నేను యాడ్ చేస్తుండే, 1 పేజీయో 2 పేజీయో అది పీడిఎఫ్, అది కూడా డౌన్లోడ్ చేసుకునే యాక్సెస్ ఉంటుంది. అది జిరాక్స్ తీసేసుకొని మీరు చదువుకోవడానికి కానీ లేకపోతే మోడల్ క్వశ్చన్స్ ఎగ్జామ్ పేపర్స్ రాసి పెట్టడం కానీ ఇలాంటివన్నీ నేను చేస్తూ ఉంటా. వీటికి ఉపయోగపడుతుంది. అందుకే లైఫ్ టైం 100 రూపీస్. అయితే గమనిక ఏంటంటే బయాలజీ పూర్తి స్థాయిలో ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్ స్థాయిలో తెలుగు మీడియంలో మనం వన్స్ బయాలజీ మెటీరియల్ కంప్లీట్ అయిన తర్వాత దీని యొక్క ప్రైస్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఎంత పెరుగుతుందని చెప్పను కానీ ఖచ్చితంగా పెరుగుతుంది. అదేవిధంగా ఈ పీడిఎఫ్ కావాలంటే కనుక ఫస్ట్ 100 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో నాకు ఫస్ట్ 100 మెంబర్స్ అయిపోతే కనుక ఈ పీడిఎఫ్ కాస్ట్ అనేది నేను ఖచ్చితంగా మార్చేస్తాను. లేదా కాస్ట్ అయితే మార్చను. ఫస్ట్ 100 మెంబర్స్ తీసుకున్న తర్వాత ఈ పీడిఎఫ్ని ఆన్లైన్లో మాత్రమే చదువుకునే అవకాశం అనేది నేను ప్రొవైడ్ చేస్తా. ఎందుకంటే ఫస్ట్ 100 మెంబర్స్ మీలో ఎవరంటే వాళ్ళు తీసుకోవచ్చు. కామెంట్ బాక్స్ లింక్ ఉంది, మీరు తీసుకోవచ్చు. రైట్. మరి మన పీడిఎఫ్ ఎలా ఉంటుంది అనేది మీకు చాలా మంది సందేహం ఉంటుంది. అదేవిధంగా మనం క్లాసెస్ కూడా ఇక్కడ కోర్స్ కూడా వీడియో క్లాసెస్ లాంచ్ చేయడం జరిగింది. మీకు చెప్పాను ప్రతిరోజు క్లాసెస్ యాడ్ చేసుకుంటూ వెళ్తా, నాకు కొంత సమయం ఇవ్వాలి అని. ఎందుకంటే యాప్ అనేది లాంచ్ చేశాం కాబట్టి కొత్తగా. ఓకేనా? యాప్ లాంచ్ చేసి అన్నీ అయ్యేసరికి చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఆ పరిస్థితి క్లాసెస్ అన్నీ అయ్యేసరికి ఎక్కువ టైం పడుతుంది. ఈలోపు మీ ప్రిపరేషన్ వేస్ట్ అవుతుంది కాబట్టి ఏంటంటే రోజు యాడ్ చేసుకుంటూ వెళ్తాను. అదే విధంగా నేను చేసుకుంటూ వెళ్తా. మీన్ వైల్ ఈ క్లాసెస్ కన్నా ముందు మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకుని ఎక్కడైనా క్లాసెస్ వింటే కనుక నా పీడిఎఫ్ చదువుకోవాలంటే లైఫ్ టైం అనమాట, ఇది మీరు తీసుకోవచ్చు. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు మనకి నేను పెట్టినటువంటి పీడిఎఫ్లో ఏదైతే సమాచారం ఉందో ఆ అంశాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి. ఓకే, నేను ఏదైతే నోట్స్ చెప్పానో ఆ నోట్స్కి సంబంధించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో కేర్ఫుల్గా వినండి. ఇక్కడ వానపాము గురించి నేను ఇక్కడ రాయడం జరిగిందండి. వానపాము గురించి. ఓకేనా? వానపాము అనేది ఏదైతే ఉందో అండి, ఈ వానపాము అనేది సాధారణంగా అనిలిడా అని పిలుస్తున్నటువంటి వర్గానికి చెందినటువంటి జీవి. ఓకేనా? ఏంటండి? అనిలిడా అనే వర్గానికి చెందినటువంటి జీవి వానపాము. ఓకేనా? దీన్ని మనం నేచురల్ ట్రాక్టర్, సహజ నాగలి అంటారు. ఎందుకంటే భూమిలో మనకి ఈ నేలలో చొచ్చుకుపోయి వెళ్ళి ఆ వ్యర్థాలను తినేసి చనిపోయి దీని నుంచి కొన్ని పోషకాలు అనేవి నేలకు అందే క్రమంలో భాగంగా మనకు నేచురల్ ట్రాక్ట్ అంటారు.
మరి ఎక్వేరియంలో వానపాములు చేపలకు ఆహారంగా ఇచ్చేవి. చూడండి ఎక్వేరియంలో వానపాములు ఏవైతే ఉన్నాయో చేపలకు ఆహారంగా ఇచ్చేవి ఏంది సార్ అంటే చూడండి ఇక్కడ ఎన్సిట్రియస్ అల్బిడాస్ అనేది ఒకటి, ట్యూబిఫెక్స్ అనేది ఒకటి. ఇంకోటి చూడండి ఇక్కడ ఎన్కిట్రియాస్ ఓకేనా, ఎన్సిట్రియాస్ ఆల్బిడస్ ఒకటి, ట్యూబిఫెక్స్ అని పిలుస్తున్నటువంటి 2 జాతులు వానపాములు అనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ వానపాముల యొక్క వ్యర్థాలు, వానపాములోని వేస్ట్ మిడిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంది సార్ అంటే యూరిక్ యాసిడ్ అండి. ఒక యూరిక్ యాసిడ్ అనేది వస్తూ ఉంటుంది. యూరిక్ యాసిడ్ ఏ రూపంలో వస్తుంది సార్ అంటే యూరిక్ యాసిడ్ అనేది క్రిస్టల్స్ రూపంలో రావడం జరుగుతుంది. ఏ రూపంలో వస్తుందండి? క్రిస్టల్స్. క్రిస్టల్స్ అంటే ఏంది? క్రిస్టల్స్ అంటే స్ఫటికల రూపంలో ఒక వానపాము యొక్క వ్యర్థాలు అనేవి స్ఫటికల రూపంలో బయటకు వస్తాయి, క్రిస్టల్స్ రూపంలో. అదే యూరిక్ యాసిడ్ బయటకు వస్తూ ఉంటుంది. అదేవిధంగా సోడియం యూరేట్ స్ఫటికలు గౌట్ వ్యాధిని నయం చేయడానికి ఉపయోగపడతాయి. సో వానపాముల నుంచి వచ్చిన వ్యర్థాలు ఏంది సార్ అంటే యూరిక్ యాసిడ్, సోడియం యూరేట్. ఈ రెండు కూడా దేనికి ఉపయోగపడతాయి అంటే ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధి ఒకటి ఉంది, అదేంటంటే గౌట్ అని చెప్పేసి పిలుస్తారు ఓకేనా. ఎముకలకు సంబంధించిన వ్యాధి ఏదంటే గౌట్ అంటారు. ఈ గౌట్ అనే వ్యాధి నయం చేయడానికి ఉపయోగపడతా ఉంటుంది. మన పీడిఎఫ్లో ఏ ఉంటాయో యాప్లో క్లాసెస్ని అకాడమీ బేస్ చేసుకొని ఇందులో కొన్ని ఎక్స్ట్రా సమాచారం రాసి ఇంకా అకాడమీ బేస్ చేసుకుని క్లాసెస్ ఉంటాయి ఓకేనా. రైట్. తర్వాత వానపాము ఉదాహరణ తీసుకున్న తర్వాత ఇంకోటి ఏంటంటే లీచెస్, జలగలు కూడా ఉదాహరణగా తీసుకోవచ్చు ఓకేనా. సో ఈ ఇక్కడ ఉన్నటువంటి జలగలని సాధారణంగా శాస్త్రీయం ఏమంటారంటే హైరుడేనియా, చూడండి హైరుడేనియా గ్రాన్యులోసా అని చెప్పి పిలుస్తారు ఓకేనా. హైరుడేనియా ఓకేనా, హైరుడేనియా గ్రాన్యులోసా అని చెప్పేసి ఇక్కడ ఉన్నట్టు జలగని పిలుస్తారు. సాధారణంగా ఇక్కడ ఏమని పిలుస్తారంటే ఇండియన్ కాట్ లీచ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవచ్చు, నేను రాసిన మెటీరియల్ పీడిఎఫ్లో ఏముందో తెలియడానికే కదా ఈ క్లాస్ అంతా నేను చెప్పేది. సాధారణంగా వానపాములు అనేవి ఏవైతే జలగలు ఉన్నాయో రక్తాన్ని ఆహారంగా తీసుకుంటాయి. అండ్ ఇంకోటి నాన్న ఇక్కడ వానపాము జలగ అనేది ఏదైతే ఉందో అనిలిడా వర్గానికి చెందిన జీవులు. అనిలిడా వర్గానికి చెందిన యొక్క జీవులు అనేటివి ఏవైతే ఉన్నాయో ఈ జీవుల యొక్క శరీరం అనేది మనం తీసుకుంటే ఇలా ఖండితాలుగా ఉంటాయి, గుంపులుగా. వీటిని ఖండితాలు అంటారు లేదా సెగ్మెంటెడ్ బాడీ అంటారు ఓకేనా. సెగ్మెంటెడ్ బాడీ లేదా ఖండితాల కలిగిన శరీరం ఓకేనా, ఖండితాలు కలిగిన శరీరం అని చెప్పేసి అంటారు. సో సెగ్మెంటెడ్ బాడీ. సో ఇక్కడ జలగలో ఉన్న సెగ్మెంట్స్ ఎన్నిసార్లు అలా అంటే 33 ఉంటాయి అనమాట. జలగ లాలాజలంలో గల రక్త స్కందకం యాంటీ క్లాటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే హిరుడిన్. మరి చూడండి జలగ అనేది మనకి కరిచినప్పుడు మన రక్తం తాగుతుంది. ఆ రక్తం అనేది గడ్డ కట్టకుండా ఉండడానికి, గడ్డ కడితే తాగడం అవ్వదు కదా, ఆ తాగేందుకు వీలుగా ఉండడానికి ఇది ఏం చేస్తుంది అంటే హిరుడిన్ అనే పిలుస్తున్నటువంటి ఒక ప్రోటీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది మన రక్తంలోనికి అనమాట. అర్థమైందా? సో హిరుడిన్ అని చెప్పేసి పిలుస్తారు ఓకేనా. మరి ఇంకోటి జలగల్ని ఉపయోగించి మరొక ఉపయోగం ఉంది. చూడండి జలగలను ఉపయోగించి వ్యాధిగ్రస్తుల శరీరం నుండి ఆ రక్తం జలగల సహాయంతో సేకరించి ఫ్లిబోటమీ అంటారు. ఎస్, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళల్లో చేతుల్లో కానీ చెడు రక్తం అనేది ఎక్కువైపోతే దాన్ని సేకరించడానికి ఏం చేస్తారంటే ఈ జలగలు ఉపయోగించి జలగల ద్వారా రక్తాన్ని బయటికి లాగుతారన్నమాట. దాన్ని ఏమంటారు ఫ్లిబోటమీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అండ్ ఫ్లిబోటమీలో ఉపయోగించే జలగ ఓకే, ఫ్లిబోటమీ టెక్నిక్లో ఏ జాతికి సంబంధించినటువంటి ఏ స్పీస్ వాడతారంటే హైరిడో మెడిసినాలిస్. చూడండి హీరిడో మెడిసినాలిస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ జలగ యొక్క వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో, జలగ యొక్క వేస్ట్ మిడిల్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి పదార్థం ఏంది, విసర్జక పదార్థం ఏదంటే అమ్మోనియా. ఇది ఇంపార్టెంట్ ఓకే. జలగలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు ఏంది సార్ అంటే అమ్మోనియా అని చెప్పేసి మనం చెప్తాం ఓకేనా. జలగలో చలనాంగాలు, జల కదలడానికి ఉపయోగపడే భాగాలు ఏంటి సార్ చోషకములు అంటారు. దీన్ని మనం ఏమంటారంటే సక్కర్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అండ్ నేను రాసినటువంటి మెటీరియల్ ఇది వానపాము డయాగ్రామ్, ఇది వచ్చేసరికి జలగ డయాగ్రామ్ అనమాట. సో ఈ రెండు పిక్చర్స్ కూడా ఇలా ఎక్కడైతే వేరెవర్ పిక్చర్స్ ఆర్ నెసెసరీ అక్కడ నేను పిక్చర్స్ అనేది ఇవ్వడం జరిగింది ఓకేనా. మరి తర్వాత మరొక పేజ్ మనం కణానికి సంబంధించిన పాఠాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓకేనా. కణానికి సంబంధించిన పాఠం. సో ఈ కణంలోని ఉన్నటువంటి భాగాలు ఏంటి, వాట్ ఈజ్ వాట్, అదే విధంగా కణంలో ఉన్నటువంటి ఇక్కడ ప్లాస్మా త్వచం అంటే ప్లాస్మా మెంబ్రేన్ గురించి చెప్పాము. అదేవిధంగా సైటోప్లాజం కణద్రవ్యం గురించి చెప్పి ఇందులో ఉన్న భాగాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. మరి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సైటోప్లాజం కణద్రవ్యం గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాను. ఏంటి దీనిలో 85 నుంచి 90% నీరు, 7 నుంచి 10% ప్రోటీన్లు, 1 నుంచి 2% కొవ్వులు, అదేవిధంగా 1 నుంచి 5% అకర్బన పదార్థాలు ఉంటాయని చెప్పి ఇక్కడ నేను చెప్పడం జరిగింది ఓకేనా. నెక్స్ట్ ప్రతిదీ కూడా బేసిక్స్ తో రాశాను. కణంలో గల భాగాలను ఏమంటారు సార్ అంటే కణాంగాలు, సెల్ ఆర్గనెలిస్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అర్థం అవడం కోసం పక్కన సెల్ ఆర్గనెలిస్ అని చెప్పి రాయడం జరిగింది అనమాట. మరి కణాంగాలు ఏంటి సార్ అంటే ఇగోండి ప్లాస్టిడ్లు ఓకేనా. ప్లాస్టిడ్లు అంటే ఇందులో క్రోమోప్లాస్ట్ ఉంటాయి, లూకోప్లాస్ట్ ఉంటాయి. తర్వాత హరిత రేణువు
ఓకేనా, హరితరేణు, తర్వాత క్లోరోప్లాస్ట్. హరితరేణు అంటే చూడండి, హరితరేణు అంటే క్లోరోఫిల్, క్లోరోప్లాస్ట్ అంటే తెలుసు కదా. ఓకేనా. అండ్ తర్వాత రైబోజోములు, లైసోజోములు, అంతర్జీవ ద్రవ్యజాలం. అంతర్జీవ ద్రవ్యజాలం అంటే ఏంటండి, ఎండోప్లాస్మ్ రెటిక్యులం. ఇలాంటి చెప్పాం. మళ్ళీ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇగోండి ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేసినామండి, ఇక్కడ ప్లాస్టిడ్లు అంటే ఏంది, ప్లాస్టిడ్కి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతిదీ కూడా ఒకవేళ మీరు ఎలాంటి కోచింగ్ తీసుకోకపోయినా మన మెటీరియల్ చదివితే అర్థమయ్యే విధంగా రూపొందించడం జరిగింది. దానికి ధీటుగా ఆన్లైన్ క్లాసెస్ కూడా ప్రారంభిస్తున్నాం. ఇంకొకటి, ఆన్లైన్ క్లాసెస్ కూడా ప్రెజెంట్ మనం 100 రూపీసే పెట్టాం. సో ప్రెజెంట్ అయితే ఎలాంటి కంటెంట్ లేదు. వన్స్ కంటెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని కాస్ట్ కూడా పెరిగిపోద్ది అనమాట. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఓకేనా. సో 40 రోజులు జనరల్‌గా కంటెంట్ కంప్లీట్ చేయడానికి ఒక 40 డేస్ పట్టింది. 40 రోజుల తర్వాత మీ వాల్యుబుల్ టైం పోతది కదా. అందుకే రోజు రోజుకి యాడ్ చేసుకుంటూ వెళ్తానని చెప్పడం జరిగింది. ఓకేనా. సరే, ఇది 100 రూపీస్. పీడీఎఫ్ వచ్చేసరికి ఇది కూడా 100 రూపీస్‌లో ఉంది. పీడీఎఫ్ అనేది ఏదైతే ఉందో లైఫ్ టైమ్ జిరాక్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతిరోజు కొత్త టాపిక్ యాడ్ అవుతా ఉంటది. ఏదో ఒక టాపిక్ యాడ్ చేస్తుంటే దాన్ని మీరు జిరాక్స్ తీసేసుకోవచ్చు డైరెక్ట్‌గా. పీడీఎఫ్ అంటే ఏవో కొన్ని పేజీలు చదువుకొని వెళ్ళిపోవడం కాకుండా ఎగ్జామ్ ట్రెండ్‌కి తగ్గట్టుగా రాసుకుంటూ వెళ్తాను ప్రతిరోజు కూడా. సో ఇది గమనించాలి. నెక్స్ట్ ఇంకొక పాఠంలో మనం చూడొచ్చు. ఓకే. ఇంకొక దగ్గర తీసుకుంటే ఇగోండి ఇక్కడ కూడా డయాగ్రామ్ బేస్ చేసుకొని ఏంటి ప్రోటోజోవా వర్గం గురించి ఇక్కడ ఎక్కడో మాట్లాడాను. ఓకే. ఇదంతా కూడా ఇగోండి ఇదంతా ఒకటి. ఇదంతా కూడా జంతు సామ్రాజ్యం లేదా జంతు రాజ్యం గురించి. ఇక్కడ కూడా జంతు రాజ్యం గురించి. ఇగోండి ఇక్కడ వచ్చేసరికి ప్రోటోజోవా వర్గానికి సంబంధించి రకరకాలుగా నేను విభజించి చెప్పాను. ఇగోండి ఇక్కడ ఎక్కడైనా అవసరమైతే గనక గమనిక అని చెప్పేసి వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నేను ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకేనా. ఇగోండి మళ్ళీ ఉదాహరణలు ప్లాస్మోడియం ఉదాహరణ, మలేరియా పరాన్నజీవి లేదా మలేరియల్ పారాసైట్. మళ్ళీ ఫంగై, వృక్షరాజ్యం గురించి మాట్లాడుకుంటూ వచ్చేటప్పుడు మళ్ళీ ఫంగై అంటే శిలీంధ్రాలు, వీటి యొక్క అధ్యయనం మైకాలజీ అంటారు. ఇది బహుకణజీవి. వీటి దేహం తంతువుల రూపంలో ఉంటుంది అన్నాం. వాటిలే మనము హైపే అన్నాం. శిలీంధ్రాల యొక్క దేహాన్ని మైసీలియం అంటారు. సరే, ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకున్నారు సరే డేటా అంటే కంప్లీట్‌గా ఇంటర్మీడియేట్ టెక్స్ట్ బుక్స్‌ని ఆధారం చేసుకొని రాసినటువంటి మెటీరియల్. ఎక్కడ మనకి థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్ దాకా. ఓకేనా. థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్ దాకా ఉన్నటువంటి డేటా. కానిస్టేబుల్ అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. ఇంకా ఎస్ఐ లెవెల్‌లోకి రావడానికి మరికొన్ని టాపిక్‌లు యాడ్ అవ్వాల్సింది. ఓకేనా. అది కూడా మీరు ఒకసారి పీడీఎఫ్ తీసేసుకోవచ్చు. తీసుకుంటే అయ్యో మళ్ళీ రాదేమో అనుకోవసరం. ప్రతిరోజు యాడ్ చేస్తుంటే యాడ్ అయింది మీకు వస్తా ఉంటది. ఓకేనా. కాబట్టి పీడీఎఫ్ తీసుకుంటే మీకు కంప్లీట్‌గా జిరాక్స్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. మీరు ఈ ఒకవైపు ఇటువైపు పీడీఎఫ్ ప్రిపేర్ అవుతుంటూ నేను క్లాసులు యాడ్ చేస్తాను కదా. ఆ క్లాసులు వినేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చేస్తాయన్నమాట. ఓకేనా. అయితే గమనిక, ఏదన్నా గాని ఆన్‌లైన్ క్లాసులైనా లేకపోతే పీడీఎఫ్ అయినా ఏదైనా గాని ఫస్ట్ 100 మెంబర్స్ దాకా మాత్రమే నేను ఈ అవకాశం ఇవ్వగలను ఈ ప్రైస్‌కి. తర్వాత నేను పెంచే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఓకేనా. రైట్. మరి పీడీఎఫ్‌లో భాగంగా ఇంకా మీరు చూసుకుంటే మిగతా నోట్స్ కూడా నేను రాసి పెట్టాను మొత్తం అంతా కూడా. ఓకేనా. మిగతా నోట్స్ కూడా ఇక్కడ ఉంది. సో ఏదైనా గాని మీకు కావాలనుకుంటే మనకి సంబంధించినటువంటి ఈ పీడీఎఫ్ కావాలంటే మనము ఎలాంటి ఫీచర్స్ ఇస్తా ఉన్నామండి గుర్తుపెట్టుకోండి. పీడీఎఫ్ అనేది మీరు బయట జిరాక్స్ తీసుకునే అవకాశం ఇస్తున్నాను. ₹100తో మనం అందిస్తా ఉన్నాము. అదేవిధంగా లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. దాంతో పాటుగా ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు పీడీఎఫ్ తీసుకుంటే ఇది మీరు జిరాక్స్ తీసుకోవచ్చు. ఎన్ని పేజీలుంది? 150 పేజీలు. ఓకేనా. నేను ఇంకా యాడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లెసన్ ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. ఏదో ఫర్ ఎగ్జాంపుల్ అండి 6వ తరగతిలోని ఏదో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. అక్కడ ఏదో ఒక 2 పేజీల నోట్స్ వచ్చింది. ఆ 2 పేజీల నోట్స్ కూడా మీకు పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఈ కొన్న దాంట్లో యాడ్ చేస్తా. మళ్ళీ ఈ 2 జిరాక్స్ తీసుకొని మీరు చదువుకోవచ్చనమాట. ఇలా కంప్లీట్‌గా లైఫ్ టైమ్ అర్థమైందా? సో ఇలా మీకు ప్రతీదీ యాడ్ అవుతా ఉంటదనమాట. అంటే లైఫ్ టైమ్ అంటే ఒకసారి మీ చేతికొచ్చిన తర్వాత మీతోనే ఉంటది ఇంకా. అర్థమైందా? సో ఇలా ₹100 పే చేస్తే గనక ఈ మెటీరియల్స్ అనేటివి మీరు తీసుకోవచ్చు. ఇంకొకటి పీడీఎఫ్ కూడా ఏదైతే ఉందో పీడీఎఫ్ అయినా, ఆన్‌లైన్ క్లాసెస్ అయినా గాని పీడీఎఫ్ అనేది పూర్తి స్థాయిలో నేను రాయాల్సినటువంటి కంప్లీట్ కంటెంట్ అయిపోయినా అండ్ క్లాస్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ కంటెంట్ అయిపోయినా, అదే విధంగా ఫస్ట్ 100 మెంబర్స్ అయిపోయినా గాని నేనైతే గనక ప్రైసెస్ అనేవి పెంచుతున్నాను. ఖచ్చితంగా యాప్ లాంచింగ్‌లో భాగంగా ఈ ఆఫర్ ప్రైస్ అనేది మీకు ఆఫరింగ్ చేస్తా ఉన్నాను. అర్థమైందా? సో కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. ఓకేనా. మన యాప్ పేరు బయాలజీ ఇట్స్ సింపుల్ నౌ. ఓకేనా. నేనైతే గనక చూడండి బయాలజీ ఇట్స్ సింపుల్ నౌ అండ్ యాప్ ప్లే స్టోర్‌లో దొరుకుతది. నేను కూడా కామెంట్ బాక్స్‌లో ఓకేనా. కామెంట్ బాక్స్‌లో ఫస్ట్ కామెంట్‌లోనే లింక్ అనేది అందించడం జరుగుతుంది. జిరాక్స్ తీసుకోవడం అవుతుంది. మళ్ళీ ఎలాంటి కన్‌ఫ్యూజన్ అవసరం లేదు. ఓకేనా. యాప్‌లోకి వెళ్ళి యాప్‌లోని మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ పీడీఎఫ్ అని చెప్పి ఒక టైల్ కనిపిస్తదనమాట. అంటే ఒక బాక్స్ లాగా కనిపిస్తది. ఇందులోకి వెళ్తే మెటీరియల్ కనిపిస్తా ఉంటది. క్లాసెస్ కూడా
మీకు కావాలంటే రైల్వేకి సంబంధించి క్లాస్ ఎస్ఐ కానిస్టేబుల్ కావాలని ఇది తీసేసుకోవచ్చు. ఓకేనా? సో, రైల్వేకి సంబంధించి టైల్ కనిపిస్తాయి. ఇందులో కూడా మీరు తీసుకోవచ్చు. రూ. 100 ఉంటాయి. ప్రతిరోజు క్లాసులు అడవు. ప్రెజెంట్ యాజ్ ఇఫ్ నౌ ఇప్పటికైతే క్లాసులు లేవు. రోజు రోజు యాడ్ చేసుకుంటూ వెళ్తా. పీడిఎఫ్ అయితే రెడీగా ఉంది. ఓకేనమ్మా? రైట్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరికి ఎలాంటి క్వైరీస్ ఉన్నా గాని తీసుకోండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మన యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ.